చాలా మందిలో ఒక సందేహము, మహిళలకి ఆర్టీసీ ఫ్రీ ఉంది అంటే మేడారం పోయే అన్ని బస్సులకు ఫ్రీ ఉంటుందా లేదా ఛార్జ్ వేస్తారా? 4000 బస్సుల్లో కొన్ని బస్సులు ఒక 100-200 బస్సులు మాత్రం సూపర్ లగ్జరీ లేకపోతే ఏసీ బస్సులు హైదరాబాద్ నుండే వస్తాయి. మిగతా ఏ ప్రాంతం నుంచి కూడా మనకు ఈ బస్సులు లేవు. ఇక మిగతా అన్ని బస్సుల్లో కూడా మనకు మహాలక్ష్మి వర్తిస్తుంది, అలో చేస్తాం. యాక్చువల్గా ఏంటంటే అది డిబేట్ అయ్యింది అప్పట్లో, కానీ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు మా పొన్నం ప్రభాకర్ సార్ వాళ్ళంతా కూడా గవర్నమెంట్తో మాట్లాడి లేదు దాంట్లో కూడా ఫ్రీ అలో చేయాల్సిందే అన్నారు. సో 2024లో కూడా ఫ్రీ మహాలక్ష్మి పథకం వర్తించింది, ఇప్పుడు కూడా మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. అట్లాంటి ఇప్పుడు అంటే వచ్చే మహిళలకి అంటే జాతర అనగానే చాలా కొంచెం గందరగోళం ఉంటుంది, ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి వచ్చేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం చూస్తున్నాం కదా సార్, కొన్ని సందర్భాల్లో అయితే ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్తో గొడవ పడడము, వాళ్ళే సీట్ల కోసం గొడవ పడడము, ఇట్లా కొంత జరుగుతున్నాయి. అన్ని సంఘటనలు కాకపోయినా ఎక్కడో కొంత జరుగుతుంది. జాతర సమయంలో ఎక్కువగా రద్దీ ఉండే అవకాశం ఉంది కాబట్టి వచ్చే ప్యాసింజర్స్ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా కోఆపరేట్ చేయాలంటారు, ఎలాంటి వాళ్ళు తీసుకొచ్చే జాగ్రత్తలు ఏంటి? వాళ్ళు కొన్నిసార్లు మీరు వచ్చే ఆధార్ కార్డు కానీ మిగతాది ఏం లేకుండా కూడా వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. వాళ్ళు ఎట్లా మీకు సహకరించాలంటారు? ఒక విషయం అండి, మన ప్రయాణికులకు ప్రజలకు విజ్ఞప్తి, భక్తుల విజ్ఞప్తి ఏంటంటే ఆర్టీసీ డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, లేకపోతే స్టాఫ్ సపోర్టింగ్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరూ మీ వరకే ఉన్నారు. అది మీరు గమనించాలి, ప్రయాణికులు గమనించాలి. మీరు కొద్దిగా ఓపికతో ఉండాలి. అమ్మవారి దర్శనానికి మీరు ఎంత వ్యయ ప్రయాసాల గురించి ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు మేము మా సర్వీస్ ఇవ్వడానికి కూడా మీరు కొద్దిగా ఓపికతో మాకు సహకరిస్తే ఈజీగా అన్ని పనులు అయిపోతాయి. అలా కాకుండా కొద్దిగా రాజకీయ మాట్లాడము, గొడవ పెట్టుకుంటే దానివల్ల సర్వీస్ డిలే అవుతుంది తప్ప దానివల్ల పెద్దగా లాభం ఉండదు. మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఆధార్ కార్డు అవన్నీ మీ దగ్గర పెట్టుకొని కొద్దిగా ఎక్కడైనా జామ్ అయ్యే పరిస్థితి అనుకోండి, జామ్ అయ్యే పరిస్థితి ముందే తెలుసుకొని మేము సమాచారం ఇస్తూ ఉంటాం అక్కడ. దాన్ని కొంచెం ఓపికతో కూర్చుని మీరు కొంచెము మాకు సహకరించగలిగితే బాగుంటుంది. ఏదో ప్యానిక్లోకి వెళ్ళిపోవద్దు, ఏదో జామ్ అయిపోయిందంట, బస్సులు రావంట, అది అట్లా ఏమి ఉండదు. కొద్దిగా అటువంటిది పరిస్థితి ఏర్పడితే 1-2 గంటలు మీరు ఎక్కడైతే క్యాంప్ ఉందో, మీరు ఎక్కడైతే సెలవు తీరుతుందో అక్కడనే ఉండి అది క్లియర్ అయిన తర్వాత వచ్చి సరిపోతుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ జస్ట్ ఒక 5-6 అవర్స్ అంతే. ఎంత కష్టమైనా కూడా పోయిన సంవత్సరం కూడా ఒక్క 10 గంటలు మనకు జామ్ అయింది. ఆ 10 గంటలు రాత్రి పూటనే హ్యాపీగా పడుకుంటే పొద్దున క్లియర్ వచ్చేస్తుంది. అదే రాత్రి రావాలి, అదే రాత్రి వెళ్ళిపోవాలి, అటువంటి పెట్టుకోకుండా చాలా వరకు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు పెద్దగా భయానికి గురవలసిన పని లేదు, ప్యానిక్ ఆదురుతా ఉండాల్సిన పని లేదు. మేమంతా అక్కడే ఉంటాము, మీకు సహకరించడానికే ఉంటాం. కాబట్టి కొద్దిగా మీరు ఓపికతోని 1-2 గంటలు రెస్ట్ తీసుకొని మీరు రాగలిగితే హ్యాపీగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది.